మనం ముందుగా చాట్ జీపీటీని ఓపెన్ చేసుకోవాలా. చాట్ జీపీటీ ఎలా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా ప్లగ్ అని ఉంటుంది. ప్లగ్ అనే ఆప్షన్ ఉంది. ఆ ప్లగ్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే మనకి ఇలా లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో క్యాన్వా అనే యాప్ ఉంది చూడండి. అది కనబడుతుంది కదా. మనకి క్యాన్వా అని ఉంది కదా. అక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా. ఆ ప్లస్ సింబల్ మనం క్లిక్ చేసామంటే మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది. చూసారు, కనెక్ట్ టు క్యాన్వా అని ఉంది. కింద బ్లాక్ కలర్లో బోర్డులో ఉంది చూడండి. దాన్ని మీరు క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకునిద్ది అది కనెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు నెక్స్ట్ పేజీ ఇలా ఓపెన్ అయ్యింది. దాని తర్వాత చూడండి, కనెక్ట్ టు జీమెయిల్ లేదా గూగుల్ లేదా మన ఫోన్ నెంబర్ ఏదైనా కానీ వాటిలో ఏదో ఒకటి కనెక్ట్ చేసుకొని మనం చాట్ జీపీటీ నుంచి క్యాన్వాకి కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, మనకి మీకు ఏది ఇష్టమైతే అది మీరు ఇవ్వచ్చు. ఇష్టం మనకి యువర్ సైన్ ఇంపాక్ట్ టు క్యాన్వా అని వచ్చింది. దాని తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అయింది. ఈ పేజ్లో ఏముంటాయి అంటే క్యాన్వా నుంచి మనం ఏమేమి చేయవచ్చు అనేది మొత్తం క్లియర్ కట్గా ఉంటుంది. దాని తర్వాత కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూ నొక్కండి. దాని తర్వాత అలా అని వచ్చింది. అప్పుడు అది వెంటనే సక్సెస్ అయిపోయినట్టే. దాని తర్వాత మనం డైరెక్ట్ చాట్ జీపీటీలో ఇమేజ్ని క్రియేట్ చేసుకొని ఒకవేళ మిస్టేక్ ఉంటే దాన్ని మనం సరి చేసుకోవడానికి క్యాన్వా యాప్ నుంచి డైరెక్ట్గా లింక్ వచ్చేసిద్ది.